వివాహాల విషయంలో కొంతమంది అమ్మాయిల కోరికలకు హద్దు లేకుండా పోతుంది. కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులకు బుద్ధి లేకుండా పోతుంది. అమ్మమ్మలు, నానమ్మలు కావలసిన వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనే కనీస జ్ఞానం లేకుండా వింత జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల యావత్తు సమాజమంతా కూడా అస్తవ్యస్తమైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఎలాంటి కోరికలతో ఉంటున్నారంటే, కాబోయే అల్లుడికి ఏమేమో కావాలి. పొలాలుండాలి, భవనాలుండాలి, వాహనాలుండాలి, బంగారం ఉండాలి, ప్రతి నెల లక్షల కొద్దీ ఆదాయం ఉండాలని కోరుకుంటున్నారు. అలా కోరుకునేటువంటి అమ్మాయిల తల్లిదండ్రులను నేను ప్రశ్నిస్తున్నా. నీ అల్లుడికి ఎంత ఆస్తి ఉండాలో, ఎంత ఆదాయం ఉండాలో కోరుకునే నీవు, నీకు కూడా అంతే ఆస్తి, అంతే ఆదాయము, అవే భవనాలు, అదే బంగారము, అవే పొలాలు నీకున్నాయా? అవన్నీ నీకు లేనప్పుడు నీవెందుకు పెళ్లి చేసుకొని పిల్లల కన్నావు అని ఒక్కసారి ఆలోచించుకో. కుటుంబం మంచిదా కాదా అని ఆలోచించడంలో న్యాయం ఉంది. కానీ ఈ స్థాయిలో ఆదాయం ఉండాలి, ఇన్ని ఆస్తులుండాలి అని కోరుకునే విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా న్యాయం లేదు. మరి కొంతమంది అత్తగారు, మామగారు వాళ్ళు సంపాదించిన ఆస్తులు కావాలి, వాళ్ళు సంపాదించిన బంగారం కావాలి, వాళ్ళు నిర్మించిన భవనాలు కావాలి, కానీ వాళ్ళు మాత్రం వద్దు. ఇది ఎంతవరకు న్యాయము? పిల్లల కంటే తెలియదు. కనీసం ఆ కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులకైనా కొద్దో గొప్పో బుద్ధి, జ్ఞానం ఉండి అత్తామామల్ని కూడా తల్లిదండ్రుల్లా చూసుకోవాలనే చెప్పొద్దా? ఏ మీ కొడుకులకు పెళ్ళిళ్ళైతే కోడళ్ళు మీ చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకోవడం లేదా? మీ అమ్మాయిలకు స్వేచ్ఛ కావాలని విచ్చలవిడిగా తిరగాలని కోరుకునే కొంతమంది మగాళ్ళు నీ భార్యను విచ్చలవిడిగా తిరగనిస్తున్నావా? ఎవరికి ఎంత స్వేచ్ఛ కావాలో అంతే కావాలి. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అప్పుడు మాత్రమే కుటుంబ ధర్మం నిలబడుతుంది. స్త్రీ గౌరవప్రదమైనటువంటి జన్మ, స్త్రీ పూజ్యనీయమైనటువంటి జన్మ, నేను కాదనను. కానీ ఖచ్చితంగా వారు ఇంటి పట్టునే ఉండి ఇంటి పని, వంట పని, భర్త, పిల్లలు, అత్త, మామలు, బంధువులతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది గౌరవప్రదమైనటువంటి జీవితం అవుతుంది తప్ప గాలికి, సినిమాలకు, షికార్లకు పిచ్చి పిచ్చిగా పనికిమాలిన తిరుగుడు తిరిగితే బేవర్స్‌దని, బజార్‌దని, పనికిమాలిందని అనుకుంటారు. గౌరవంగా ఎవ్వరూ చూడరు. బుద్ధి తెచ్చుకోండి.